డెవిల్ హస్బెండ్ ఎపిసోడ్ 27. కథలోకి వెళ్ళే ముందు పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు అలా చేసినట్లయితే ఎప్పటికప్పుడు మీకు నా నుంచి నేను రిలీజ్ చేసే స్టోరీస్ ఎపిసోడ్స్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ఇకపోతే మీరు ఈరోజు నాకు చాలా కామెంట్స్ చేశారు. నేను ఇంతవరకు స్టోరీస్ ఇవ్వకుండా ఉండడానికి మీతో ఇలా అడిగించుకోవాలని కాదు. యాక్చువల్లీ నాకు ఈరోజు ఫుల్ హెక్టిక్ షెడ్యూల్ ఉండే. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో నేను అసలు ఈరోజు కొంచెం కూడా తీరిక లేకుండా, నిజానికి వర్క్ వల్ల నా కళ్ళు ఫుల్గా స్ట్రెయిన్ అయిపోయినవి. చాలా టైర్డ్ ఫీల్లో కూడా ఉన్నాను నేను. సో ఇలాంటి ఫీల్‌లో నేను వాయిస్ ఇవ్వలేను అనుకుని వదిలేద్దాం అనుకున్నాను. కానీ మీరు ఇంతలా ఎదురు చూస్తూ నాకు కామెంట్స్ పెడుతున్నారు. అండ్ నేను జస్ట్ పోస్ట్ పెట్టి చిన్న ఎపిసోడ్ ఇస్తాను అని పోలింగ్ పెడితే ఇంత తక్కువ టైంలో అన్ని ఓట్స్, అది కూడా ఒక కొత్త ఛానల్‌కి, జస్ట్ 1K సబ్స్క్రైబర్స్‌తో ఉన్న నా ఛానల్‌కి చక్కగా 150 వరకు ఓట్స్ వెళ్ళిపోయినాయి. నేను ఇప్పుడు రికార్డ్ చేసే టైంకి. పోలింగ్లో కూడా మీరు చాలా స్పీడ్ ఉంటున్నారు. నాకు చాలా నచ్చుతుంది. పోస్ట్‌కి కూడా మీరు ఇంత చక్కగా రెస్పాండ్ అవుతుంటే. అందుకే నేను ఛానల్ మానిటైజ్ అవ్వకపోయినా కూడా మీకు ఇంత చక్కగా ఎపిసోడ్స్ ఇద్దాము మానకుండా అనుకోవడానికి రీజన్ అన్నమాట. సో ఇంకా మనం ఎక్కువ ఈ సుత్తంతా వదిలేసి హ్యాపీగా స్టోరీ నడిపేసుకుందాము. రివర్స్ తీసుకున్నారు మీరు. తనిప్పుడు మీ నందన్స్ పరివారానికి ఏమీ కాని మామూలు మనిషి. నీకు ఏమీ కాని నా మరదలు అని స్థిరంగా చెప్పాడు వరుణ్. అతని మాట పూర్తవడంతోనే రుద్ర పిడికిల్లో బందీగా మారింది వరుణ్ గొంతు. భయం వెన్నులో నుంచి తలలోకి పాకింది వరుణ్కి ఈ క్షణంలో. ఇక మాట్లాడే ధైర్యం కాదు కదా. రుద్ర పిడికిట్లో నలిగిపోతున్న గొంతు ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదు అతనికి. మొహం మొత్తం పచ్చగా మారి వరుణ్కి ఇక తన ప్రాణం వదిలేస్తున్నానన్న అభిప్రాయానికి వచ్చే వరకు కూడా వదల్లేదు రుద్ర అతన్ని. విసురుగా రుద్ర తనని నెట్టేయడంతో పోతున్న ప్రాణాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి గొంతు పట్టుకొని గట్టిగా తగ్గుతూ ఊపిరి తీసుకుంటున్నాడు వరుణ్. అతని ముందు వాటర్ బాటిల్ తెచ్చి ఉంచాడు అసద్ వెంటనే. మళ్ళీ రుద్ర సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకొని దర్జాగా, చెప్పాలంటే రాయల్గా, కింగ్లా కూర్చొని తనదైన ఈవిల్ స్మైల్తో చూస్తున్నాడు తెగ గింజుకుంటున్న వరుణ్ణి. కాసేపటి వరకు తేరుకోలేకపోయాడు వరుణ్. కాస్త ప్రాణం కుదుటపడిన తర్వాత రుద్రను కాల్చేసేలా నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తూ మీడియా మొత్తం చెప్పుకుంటుంది నువ్వు శక్తిని ఎలా బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నావో. అంతేకాదు, తనని పెళ్లి చేసుకోవడం మీ ఫ్యామిలీలో ఎవరికీ ఇష్టం లేదని తనకి నువ్వు అబార్షన్ అయ్యేలా చేసింది. అండ్ మీ డివోర్స్ విషయం కూడా ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. రుద్రాంశ్ నందన్ శక్తి అనే ఒక పేదింటి పిల్లని పెళ్లి చేసుకున్నది కేవలం అంటే కేవలం తన ఫ్యామిలీ పరువు పోకుండా చేయడం కోసం మాత్రమే. ఆ తర్వాత తనని వదిలించుకోవడానికి అతను ఎంత టార్చర్ చేశాడు అనడానికి సాక్ష్యం శక్తి కోల్పోయిన తన బిడ్డ. శక్తిని వదిలించుకోవడానికి ఆఖరికి ఆమె ప్రాణం తీయాలని కూడా చూసిన నందన్ ఫ్యామిలీ. ముఖ్యంగా మీ పెళ్ళి ఒక కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ పెళ్ళి తను డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేపించినప్పుడే ఎండ్ అయిపోయింది. ఇది నేను చెప్తున్నది కాదు, లోకం మొత్తం తెలుసుకున్న మాట రుద్ర. నువ్వు నీ మాజీ భార్య కావాలనే వచ్చుంటే ఇవన్నీ నేను నా మరదల ముందు బయట పెట్టాల్సి ఉంటుంది. తన జ్ఞాపకాలు తనకి తిరిగి వస్తాయన్న భయం నాలో ఏమాత్రం లేదు. ఎందుకంటే నాకు తెలుసు, ఖచ్చితంగా నువ్వు గుర్తుకొచ్చిన క్షణాన అసహించుకుంటుంది తను నిన్ను. ఏ తల్లి తన బిడ్డను తనకు దూరం చేసిన వాడిని క్షమించదు రుద్ర. ఈషా లాంటి సెన్సిటివ్ అమ్మాయి అస్సలు క్షమించదు. అంతేకాదు, నీకు నీ గర్ల్ ఫ్రెండ్ సమీరాకి ఉన్న ఎఫ్ఐఆర్ కోసం కూడా మీడియా బాగానే అప్పట్లో బయటికి లాగి చూపించింది. ఖచ్చితంగా చెప్పగలను, నీలాంటి వాడిని ఈషా మళ్ళీ ఎట్టి పరిస్థితిలో కూడా యాక్సెప్ట్ చెయ్యదు. చాలానే తెలుసుకున్నావు మా గురించి నువ్వు, కానీ ఇంకొక్కటి తెలుసుకోవడం మర్చిపోయావు వరుణ్ అంటాడు రుద్ర. వరుణ్ ఇన్ని చెప్తున్నా కూడా కొంచెమైనా తన కళ్ళల్లో పొగరు తగ్గనివ్వకుండా చూస్తూ. ఏంటది అన్నాడు వరుణ్ కనిబొమ్మలు ముడివేసి. షీ లవ్స్ మీ అని. ఎంతలా తెలుసా? నీకు వీడియో చెప్పలేదు కదా, అదే మీడియా చెప్పలేదు కదా అది నన్ను ఎంత లవ్ చేసింది అనేది. నేను చెప్తాను.
దానికి నేనంటే ఎంత పిచ్చంటే, దాని తమ్ముడిని, చెల్లెల్ని కిడ్నాప్ చేసి, బెదిరించి, భయపెట్టి ఒక కాంట్రాక్ట్ పెళ్లి చేసుకున్నాను నేను దాన్ని. వాళ్ళ లైఫ్ బావుండాలని అది కూడా నా కాంట్రాక్ట్ మీద సైన్ చేసి నన్ను పెళ్లి చేసుకుంది. బెదిరించి, భయపెట్టి, చంపేస్తాను వాళ్ళనని ఏడిపించి పెళ్లి చేసుకున్న నన్నే అది లవ్ చేసింది. ఎంత లవ్ చేసింది అంటే, అది ఎవరి కోసమైతే, ఎవరిని కాపాడుకోవాలనైతే నా బెదిరింపులకు, నాకు భయపడి నన్ను పెళ్లి చేసుకుందో, అలాంటి నన్నే లవ్ చేసింది. వాళ్ళకన్నా ఎక్కువగా. వినిపిస్తుందా? అది దాని తమ్ముడి కన్నా ఎక్కువగా, చెల్లెలి కన్నా ఎక్కువగా నన్ను లవ్ చేసింది. నువ్వు చెప్పే ఇన్ని నిజాల ముందు నాకు తెలిసిన ఈ ఒక్క నిజం చాలు. దాన్ని నేను ఎత్తుకెళ్ళిపోవడానికి కాదు. అదే నా వరకు నిన్నొదిలి వచ్చేయడానికి. గాట్ ఇట్. రుద్ర మాటలకు వరుణ్ పిడికిలి బిగుసుకుంది. ఎలా వస్తుందో నేను చూస్తాను. నా సొంతం తను. ఎప్పటికీ నా నుంచి దూరం చేసుకోను తనని. తనని సొంతం చేసుకోవడానికి ఏమైనా చేస్తాను నేను. ఏమైనా. కొన్ని క్షణాల ముందే ఊపిరి ఆగే స్థితి వరకు తనని రుద్ర తీసుకొచ్చాడన్నది మర్చిపోయి మరీ వార్నింగ్ ఇచ్చి వరుణ్ విసవిస బయటకు వెళ్ళిపోతే, రుద్ర, వాడిని చూస్తుంటే నాకు పెద్ద సైకోగాడ్లాగా అనిపిస్తున్నాడు. అన్నీ తెలిసే శక్తిని వాళ్ళ దగ్గర దాచారని అనుకుంటూనే ఉన్నాను. కానీ తెలిసిన నిజాలను బలంగా మార్చుకోవాలని కూడా చూస్తున్నారని ఇప్పుడే అర్థమైంది. ఒకసారి ఆలోచించు. ఒకవేళ శక్తికి వీడు వాడికి తెలిసిన ఆ వెధవ సుత్తినే నిజాలుగా మార్చి చెప్తే, అవి అబద్ధమనడానికి నీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు. మీడియా అప్పట్లో చాలా పెద్ద సెన్సేషన్ చేసింది శక్తిని మర్డర్ నువ్వే చేయించావని. ఆ టైంలో నచ్చినట్టుగా వాగారు వాళ్ళు. ఈ రోజుకి ఏదైనా చిన్న అవకాశం దొరికినా మళ్ళీ శక్తి మ్యాటర్తో నిన్ను న్యూస్లోకి లాగి సెన్సేషన్ సృష్టించి వాళ్ళు టీఆర్పీ రేట్లు పెంచుకోవాలని చూస్తున్నారు అక్కడ మీడియా వాళ్ళు. అలాంటిది వరుణ్ గాడు శక్తికి ఇవే చెప్పి మీడియా టాపిక్ తీశాడంటే మళ్ళీ ఇదంతా పెద్ద రచ్చ అవుతుంది. అసద్ మాటలకు తన చేతిని ఆపమన్నట్టు అడ్డు చూపించాడు రుద్ర. నీకు కూడా నేను చెప్పాలా? అది నన్ను ఎంత ప్రేమిస్తుందని అన్నాడు తన ఎడమ కనుబొమ్మని ఎత్తి చూస్తూ విసుగ్గా. నాకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ శక్తికి చెప్పాలి. వీడు ఖచ్చితంగా ఇప్పుడు ఏదో ఒకటి చేసి శక్తి మనసులో నీ మీద విషం నింపేస్తాడని నాకు అనిపిస్తుంది రుద్ర. ఆ విషానికి విరుగుడు దాని ప్రేమ. ఎక్కువగా ఆలోచించుకు, నేను చూసుకుంటాను. ఇక్కడి నుంచి దాన్ని మనం తీసుకెళ్ళిపోవడం అంత ఈజీ కాదు అసద్. రఘునాథ్ సేతు ఫ్యామిలీ నుంచి శక్తిని అంత ఈజీగా మనం బయటకు తీసుకొచ్చుకోలేం. ఊరంతా వాడి మాటని కాదని ఏదీ చెయ్యదు ఇక్కడ. మనవడి కోసం వాడు ఏదైనా చేస్తాడు. వీళ్ళందరి కట్టుబాట్లను కాదని మనమేం చెయ్యలేం. స్థానబలం అంటారు కదా, ఈ ప్రపంచం మొత్తాన్ని నేను కొనగలనేమో కానీ ఈ ఊరిని, ఈ ఊరి జనాల్ని నేను కొనలేను. రఘునాథ్ సేతు స్థానబలం అలాంటిది ఈ ప్లేస్లో. అందుకే నేను నా ప్లాన్లోనే ఉన్నాను. శక్తిని తీసుకొచ్చి ఆ సేతు స్వయంగా నా చేతిలో పెట్టాలి. అది కూడా ఊరి వాళ్ళందరూ చూస్తుండగానే జరగాలి. బై హుక్ ఆర్ క్రుక్. ఇలా జరిగేలా నేను చేసుకుంటాను. ఎల్లుండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. శక్తిని తీసుకొనే వెళ్తున్నాం అని నొక్కి మరీ స్థిరంగా చెప్పేసి రుద్ర లోపలికి వెళ్ళిపోతే, స్థలం బలం అంటున్నాడు. రఘునాథ్ సేతు నుంచి శక్తిని తప్పించి తీసుకెళ్ళడం అంత ఈజీ కాదంటున్నాడు. కానీ ఎల్లుండి వెళ్తున్నాం, శక్తిని తీసుకొనే అంటున్నాడు. అసలు వీడి ప్లాన్ ఏంటో నాకు అర్థం కాదు. వీడు చెప్పడు. పిచ్చెక్కిపోతుంది బాబోయ్ అనుకుంటూ అసద్ బయటకు వెళ్ళిపోతే రూమ్లోకి వెళ్ళిన రుద్ర శక్తిని తలుచుకుంటూ, ఉపవాస దీక్ష చేయించావు కదా బేబీ పరిహారం అంటూ, మరి నా చేత ఈ ఉపవాసాన్ని విరమించేలా చేయాల్సింది కూడా నువ్వే. ఎప్పుడు వస్తున్నావు అని తన కళ్ళ ముందు లేకున్నా ఆ కళ్ళల్లోనే ఉన్న ఆమె ప్రతిరూపాన్ని ప్రశ్నించాడు. ఇక్కడ శక్తి ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా అని కిటికీలో నుంచి అస్తమించడానికి సిద్ధపడుతున్న భానుణ్ణి చూస్తూ, త్వరగా వెళ్ళవయ్యా నువ్వు. వెళ్ళి మా మామని పంపించు. ఆయన వస్తే గాని నేను అతగాడిని కలవడానికి వెళ్ళలేను అనుకుంటుంది రుద్రని తలుచుకుంటూ. ఒక్క పండ్ల రసం తప్ప ఏమీ తీసుకోలేదు శక్తి ఆ రోజంతా కూడా. రాత్రి కూడా వరుణ్ ఇంట్లోనే పూజ చేసుకుంది ఆ పరమేశ్వరునికి భక్తిగా. ఆమె భక్తిని చూస్తూ మనోహరి గారు, రఘునాథ్ సేతు గారు మురిసిపోతే కృష్ణమూర్తి గారు ఇంకా ఆయన భార్య బ్రతిమాలారు కూతుర్ని అప్పటికైనా ఏమైనా తీసుకోమని, లేదంటే నీరసించిపోతావంటూ.
కానీ శక్తి మంత్రజపం చేసుకోవాలంటూ తననెవరూ ఇబ్బంది పెట్టొద్దంటూ గదిలోకి వెళ్ళిపోయింది. ఇక రాత్రి భోజనానికి కూడా బయటకు రాలేదు. ఎవరు పిలిచినా కూడా ఆమె ఆకలి లేదు, మత్తుగా ఉంది, నిద్రపోతాను అంటూ. ఆమె పడుకుంటాననడంతో ఎవ్వరూ ఇక బలవంతం చేయలేకపోయారు. నిద్ర మత్తుగా ఉందని చెప్పిన శక్తితో ఇప్పుడు మాట్లాడడం సరైంది కాదని నార్మల్ చెకప్ చేసి వరుణ్ కూడా తాతగారి గదికి వెళ్ళి ఆయనతో రుద్ర ఇంట్లో జరిగింది మొత్తం చెప్పి తిరిగి తన రూమ్కి వచ్చేశాడు. తనకి శక్తికి మధ్య నుంచి రుద్రను తప్పించడానికి ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచిస్తూ నిద్ర కూడా పోలేదు వరుణ్. అసలు నిద్ర పట్టడమే లేదు అతనికి. ఇంకొక్క రోజు నేను ఈశాని వాడికి దూరంగా ఉంచితే ఇక శాశ్వతంగా తను నా సొంతం అయిపోతుంది. ఒక్కసారి నేను కట్టిన తాళి తన మెడలో పడితే ఇక మమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. వరుణ్ ఆలోచనలు ఇలా ఉంటే ఇటు శక్తి గదిలో ఇంట్లో అందరూ పడుకున్నారని నిర్ధారణ చేసుకున్న తరువాత రుద్ర దగ్గరికి వెళ్ళడానికి చప్పుడు చేయకుండా తన గది కిటికీ మెస్ స్క్రూలన్నీ ఉదయం నుంచి కూర్చొని విప్పేసిందేమో దాన్ని పక్కకి తీసిపెట్టి ఆ కిటికీలో నుంచి బయటకు దూకింది జాగ్రత్తగా. మళ్ళీ తిరిగి కిటికీ మెస్ని మెల్లిగా అసలు తీసినట్టు అనుమానం కూడా రాకుండా పెట్టేసి అడుగు చప్పుడు అవ్వకుండా అతి జాగ్రత్తగా నడుస్తూ మొత్తానికి ఏదో ఒకలా ఆ ఇంటి నుంచి బయటపడింది శక్తి పాప. తన ఓని కొంగుని ముఖానికి స్కార్ఫ్లా చుట్టుకొని తనతో పాటే తెచ్చుకున్న శాలువాని కూడా తలపై నుంచి మొత్తంగా తనకు చుట్టేసుకొని చీకట్లో ఎవ్వరికీ కనిపించని పెద్దగా మనుషులు తిరగని దారుల్లో నడుచుకుంటూ రుద్ర ఇంటికి 13 నిమిషాలకు చేరుకుంది. కాలింగ్ బెల్ మోగుతుంటే ఈ టైంలో ఎవరా అనుకుంటూ నిద్ర మబ్బుతో లేచి బయటకు వచ్చాడు అసద్. డోర్ తెరిచిన అసద్కి ఎదురుగా ముసుగులో ఉన్న శక్తిని చూడడంతోనే గుడ్లు బయటకు పొడుచుకొని వచ్చేశాయి. వీడు మామూలుడు కాదు, ఏమీ గుర్తు లేకుండా ఉన్నా కూడా వెంట తిప్పుకుంటున్నాడు నా చెల్లిని అని మనసులో అనుకుంటూ లోపలికి రావడానికి ఆమెకి దారిస్తూ పక్కకు తప్పుకున్నాడు అసద్. వెంటనే శక్తి వెనక్కి ఎవరైనా చూసారా అని అటు ఇటు చూసుకొని భయంగా గుమ్మంలోకి దూకినట్టే అడుగు పెట్టేసి, మూసేయండి తలుపులు, మూసేయండి త్వరగా, ఎవరైనా చూస్తే నాకు చాలా పెద్ద సమస్య అవుతుంది అంటుంది కంగారు నిండిన స్వరంలో. అసద్ వెంటనే తలుపులు మూసి గడియ పెట్టేస్తే, ఎక్కడున్నాడు అతగాడు అంటుంది తలపై నుంచి కప్పుకున్న శాలువా తీసి పక్కన పెడుతూ. వాడి రూమ్లో ఉన్నాడు అంటూ రుద్రగదిని చూపిస్తాడు అసద్ ఆమెకు. మీరు ఇక్కడే కాపలాగా ఉండండి, ఎవరైనా వస్తే నన్ను ఇక్కడ చూస్తే ప్రమాదం కాబట్టి పడుకోకుండా మీరు ఇక్కడే ఉండండి అని చాలా మర్యాదగా ఆర్డర్ వేసి శక్తి రుద్ర గదిలోకి వెళ్ళింది. ఆమె కోసమే ఎదురు చూస్తున్న రుద్ర మరీ ఎంత లేటా, ఎంత ఆకలిగా ఉందో తెలుసా అంటూ లేచి కూర్చున్నాడు. అసలు ఎవరు వచ్చింది చూడను కూడా చూడకుండా ఎలా తనని కనిపెట్టాడో అర్థం కాని శక్తిలో అయోమయం. తను లోపలికి వచ్చేసరికి మంచానికి మధ్యలో ప్రశాంతంగా వీపుని సీలింగ్కి చూపిస్తూ పిల్లోలో మొహం దాచుకొని పడుకున్న అతను వచ్చింది తనేనని ఎలా కనిపెట్టాడు? అదే అడిగేసింది ఆమె. నేనే వచ్చానని ఎలా కనిపెట్టావయ్యా డెవిల్ నువ్వు అని. తనదైన ఈవిల్ స్మైల్ను ఆమెకు విసిరాడు ఒక్క మాటైనా మాట్లాడకుండా రుద్ర. ఆ నవ్వును చూస్తూ, నేను వస్తానని ముందే తెలుసా అంది శక్తి. తెలుసన్నట్టు అతని కళ్ళు చెప్తుంటే శక్తి మెల్లిగా మంచం దగ్గరకు ఒక్కో అడుగు వేస్తూ వచ్చింది. తననే సూటిగా చూస్తున్న అతని సూదంటు చూపులకి చిన్నపాటి కలవరం ఆమె మనసులో. నేను నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్తావా అంది శక్తి జతపడిన తమ చూపులను వేరు చేయకుండానే. చెప్పాలనిపిస్తే చెప్తాను, అడుగు అన్నాడు రుద్ర ఆమె చేయి పట్టుకొని దగ్గరకు లాక్కుంటూ. బెడ్ మీద పద్మాసనం వేసుకొని కూర్చున్న అతను అలా లాగడంతో మీద పడిపోతూ తట్టుకొని ఆమె నిలబడితే నడుం చుట్టూ చేతులు చుట్టేసి గుండెలపై తలవాల్చాడు రుద్ర. తనకే తెలియకుండా అతన్ని హత్తుకుంటూ తలలోకి వేళ్లను జొప్పించి, నాకు నువ్వు ముందే తెలుసా డెవిల్? నిజం చెప్పు, ఇంతకు ముందే మనమిద్దరం కలుసుకున్నామా? ఇలా ఉన్నామా? ఇంత దగ్గరగా మనిద్దరం ఇంతకుముందే ఉన్నామా? చెప్పు ప్లీజ్ అంది బేలగా శక్తి పాప. తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు రుద్ర. అప్పటికే తడిదేరిన ఆమె కలువ కళ్ళను చూస్తూ, నీ మనసు చెప్పేది విను, అదేం చెప్తుందో అదే నిజం, దాన్ని మాత్రమే నమ్ము అన్నాడు రుద్ర లేచి నిల్చొని ఆమె మొహాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుంటూ. అసలు నా మనసు ఏం చెప్తుందో నాకు తెలిస్తే కదా డెవిల్ నేను దాని మాటలు నమ్మడానికి వినడానికి అంది శక్తి దిగులుగా.
అది చెప్తుంది నువ్వు వినడానికి ప్రయత్నిస్తే నీకు వినిపిస్తుంది అన్నాడు రుద్ర మొహం మీదకు పడుతున్న ఆమె ముంగురులను చెవి వెనక్కి నెడుతూ. ఎవరు నువ్వు అంది రుద్ర గుండె మీద తన కుడి అరచేతిని నిలుపుతూ. నీ మనసును అడుగు అన్నాడు రుద్ర ఆమె చేతి మీద తన చేతిని ఉంచుతూ. నా మనసే అడగమంటుంది డెవిల్. నువ్వెవరని చెప్పు, ఎవరు నువ్వు అంది శక్తి. అది నీకు నువ్వే తెలుసుకోవాలి అన్నాడు రుద్ర ఆమె నుదుటిన పెదవులు నిలుపుతూ. పరవశంగా కళ్ళు మూసుకుంది శక్తి. అదేంటో ఆమెకే అర్థం కావడం లేదు. దూరంగా నెట్టేయమని బుద్ధి చెప్తున్నా కూడా మనసు ఎందుకు వినడం లేదో ఆమెకు అర్థం కావట్లేదు. పైగా అతని గుండెల్లో ఒదగాలని కోరిక పుడుతుంది లోపల. రుద్ర పెదవులు తన నుదుటిని వీడడంతో మళ్ళీ అడిగింది ఈసారి, శక్తి ఎవరు అని. నీ మనసు ఏం చెప్తుంది ఈ ప్రశ్నకు సమాధానం? నువ్వే చెప్పు అన్నాడు రుద్ర బెడ్ మీద మళ్ళీ కూర్చుంటూ ఆమెను కూడా తన ఒడిలోకి లాక్కొని. నా మనసు నాకు చెప్తే ఇంక నిన్నే ఎందుకు అడుగుతాను నేను? అది చెప్పేది అర్థం కాకనే కదా నిన్ను అడుగుతున్నాను అంది శక్తి అసహనంగా. అడిగి చూడు, చెప్తుంది. నీ ప్రతి ప్రశ్నకు సమాధానం నీ మనసే ఇవ్వాలి అన్నాడు రుద్ర ఆమె మెడవంపుల్లోకి తలను చేర్చుతూ. ఈసారి మరో ప్రశ్న ఆమె మనసులో. సమాధానాలు వెతకమంటే ఆమెలో ప్రశ్నలు పుడుతున్నాయి. పుట్టేలా ఉన్నాయి అతని చేతలు. మరి నువ్వెంత దగ్గరగా వస్తుంటే ఎందుకు నేను నిన్ను దూరం పెట్టలేకపోతున్నాను అంది రుద్ర వీపు చుట్టూ చేతులు పెనవేసి. ఇది కూడా నీ మనసునే అడుగని మాత్రం చెప్పొద్దు. చెప్పావంటే నీ జుట్టు మొత్తం పీకి పాకం పెడతాను అంది రుద్ర తలలోకి ఓ చేతిని చేర్చి అతని జుట్టు కుదుళ్లను గట్టిగా పట్టిలాగుతూ శక్తి. రుద్ర కూడా అంతే పట్టుకున్నాడు ఆమె తల వెనుక నుంచి జడను చాలా గట్టిగా లాగి. ఆచ్, వదలరా డెవిల్, నొప్పి పుడుతుంది అంది శక్తి దెబ్బకి తన చేతిని వెనక్కి తీసుకుంటూ రుద్ర తలలో నుంచి. నాకు బాగుందే ఎలా అంటూ ఒక్కసారిగా రుద్ర ఆమెను తన వైపుకు లాక్కుని ఇద్దరు పెదవులను ఏకం చేసేశాడు. రుద్ర, శక్తి వీళ్ళు కలుస్తారా? వీళ్ళు మళ్ళీ ఒక్కటవుతారా? శక్తి నిజంగానే వరుణ్ చెప్పినట్టు డివోర్స్ కోసం తెలిసినా, తన గతం గుర్తు వచ్చినా, అతను అన్ని నిజాలను ఆమెకు చెప్పినా రుద్రని కాదనుకుంటుందా, వద్దనుకుంటుందా? లేదంటే రుద్ర చెప్పినట్టు ఆమె తనను ప్రేమించిందనే ఒకే ఒక్క మాటతోటి ఆమె అతని వెంట నిజంగానే వచ్చేస్తుందా? అలా వచ్చేసేదే అయితే అసలు ఈ దూరం ఎందుకు వాళ్ళిద్దరి మధ్య? అసలు వాళ్ళిద్దరి మధ్య డివోర్స్ ఎందుకు అయ్యాయి? అంత డివోర్స్ అయినా కూడా రుద్ర ఇంత కాన్ఫిడెంట్గా ఆమె విషయంలో ఎలా చెప్తున్నాడు? శక్తి ఎలా అతని కోసం పరుగులు పెడుతుంది? ఆమెలో ఇంకా ఆ ప్రేమ ఉన్నట్టే అయితే ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఒకప్పుడు డివోర్స్ తీసుకునేంతటి దూరం? ఆఖరి క్షణంలో అయినా శక్తి ఎందుకు డివోర్స్ తీసుకోకుండా ఆగలేదు? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు మీరు ఆగాల్సిందే. కథను రోజు మీరు ఫాలో అవ్వాల్సిందే. ఇవన్నీ జరగాలంటే మీరు నాకు లైక్స్, షేర్స్, కామెంట్స్ ఇచ్చేస్తే నేను ఎక్కువ ఎపిసోడ్స్ ఇచ్చేస్తూ ఉంటాను. స్టోరీని ఎక్కువ ఎపిసోడ్స్తో రన్ చేస్తాను. సో మీరు నాకు ఎక్కువ లైక్స్, షేర్స్, కామెంట్స్, సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేయండి అమ్మా. అండ్ మానిటైజేషన్ విషయంలో చిన్న ప్రాబ్లం ఉంది అని తెలుసు కదా మీకు నా ఛానల్కి. సో అది క్లియర్ అయ్యే వరకు నేను రోజుకి ఒకే ఎపిసోడ్ మాత్రమే ఇస్తాను. అండ్ అది కూడా కొంచెం చిన్న ఎపిసోడ్ ఇవ్వచ్చు. మేబీ చిన్నదే అనుకుంటున్నాను కానీ పెద్దదే ఇస్తున్నాను. కానీ ఆల్మోస్ట్ ఇంకా తగ్గిస్తాను, ట్రై చేస్తాను. మీరు కానీ మంచిగా లైక్స్ అండ్ కామెంట్స్ ఇస్తూ ఉంటే మేబీ పెద్దది ఇవ్వచ్చు. సో ఇక మనం ఉంటానండి. నాకు కొంచెం టైర్డ్గా ఉండే ఈరోజు, అందుకే చిన్న ఎపిసోడ్ ఇచ్చాను. కానీ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మాత్రం మీ నుంచి కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎక్కువగా పడుతూ ఉంటే అట్లీస్ట్ మానిటైజేషన్ ప్రాబ్లం ఉన్నా ఇది ఉన్నందుకు కాస్త నేను ట్రై చేస్తాను ఎక్కువ ఇవ్వడానికి. ఈరోజు ఇంత లేట్గా అప్డేట్ ఇవ్వడానికి రీజన్ మాత్రం నాట్ దిస్. నాకు కాస్త టైర్డ్ అండ్ వర్క్ ఎక్కువ ఉంది, నేను టైర్డ్గా ఉండే అంతే, ఇంకేం కాదు. అర్థం చేసుకోండి. గుడ్ నైట్.